మన పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ రావును వేడుకలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇన్ఛార్జ్ గవర్నర్ శ్రీ నమ్మూరు చుమ్మారెడ్డి వేడుకలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన దేవుళ్ళ మూల్యాలను వేడుకను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గారిని వేడుకను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముస్లిం మైనారిటీ మన నందికొట్టు దేశుని గారిని వేడుకను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మన ఎస్సీసన్ అరుణాచల్ రెడ్డి గారిని, అలాగే మండల కన్వీనర్ అరుణాచల్ రెడ్డి గారిని, నాయకులు సుమారెడ్డి గారిని, మాజీ ఎంపీ వెంకటేశ్వరరావు గారిని వేడుకగా కోరుతున్నాను. ఇప్పుడు రవి గారిని వేడుకగా కోరుతున్నాను. రవి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు మాంబ శివానందరెడ్డి గారి అధ్యక్షతన ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. మరియు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈరోజు పాదయాత్ర చేసి ఆయన కేటాయించిన మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ పరుండకు మన మౌలానాకు మండల రాజశేఖర్ వెలుగొండ ఇక్కడికి రావడము వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనము ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నాము. ఈరోజు మే 28న తెలుగుదేశం మినీ మేనిఫెస్టో చేయడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టోలో చెప్పిన పనులు ప్రజలకి తీసుకెళ్లడాన్ని ఈ బస్సు యాత్ర. ఇప్పుడు ముందర నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గారు ఆయన ఎందుకు కొట్టుకుంటారు బాబు? నంద్యాల కాదు, మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఎక్స్ మండలి చైర్మన్ ఎన్ఎండి ఫారూక్ గారు, మన జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారు, ఓన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుధారెడ్డి గారు, మండల ఎట్లేమ్మా తల్లే? ఓకే, వీడియో చేస్తున్నా. నువ్వు ఉన్నావు, నేను చేస్తున్నా, తీసేవాడిని. వేలాది మంది తరలి వస్తున్న తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సైనికులకి ప్రతి ఒక్కరికి నా తరఫున అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. మంచి రోజులు వచ్చేసాయి. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలన, రాష్ట్ర ప్రజలకి ఏది మేము చేయలేని పాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాలకి, అన్ని మతాల వారికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం లేదు. ఒకటే ఒకటి అమ్మబడి తీసుకుంటున్నాడు. ఎంత? కరెంట్ బిల్, బస్ ఛార్జెస్, గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం, డీజిల్, పెట్రోల్, చెత్త పన్ను, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ, ట్యాక్సెస్, చీప్ లిక్కర్, టమాటా అంటున్నారు ఫారూక్ గారు, టమోటా రేటు మాకు కవర్ అంటే ఇచ్చి పంపిమండి. లోపల ఉంది కవర్ నుంచి లోపల ఇచ్చి పంపిమా. సంపదన లేదు. ఆయన మాట్లాడటం ఏమి అనిపించింది దానికి? నాకు ముందున్నా కూడా ఏం చేస్తాను. అప్పు చేసి అమ్మేసి తాకట్టు పెట్టి పెద్ద మనిషికి పెత్తనం ఇస్తే కాపాడాలి, సంపదన సృష్టించి సంక్షేమ పథకాలు చేస్తాడంటుంటే అప్పులు తీసుకువచ్చి రాష్ట్రానికి తిప్పళ్ళు పెట్టి రాష్ట్ర ప్రజల మీద భారం మోయించి ఎక్కడ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీతనాలు, వ్యవస్థల్ని మిస్గైడ్ చేస్తూ ఏది ఆడితే అదే ఆట, ఏది పాడితే అదే పాటల రాష్ట్రంలో ప్రవర్తన చేస్తున్న వ్యవస్థ. ఈ పాలన చీకటి పాలన పోవాలి, వెలుగైన పాలన రావాలి. చంద్రుడు రావాలి, చంద్రుడి వెలుగు రావాలి. ఈ అరాచక చీకటి పాలన, రాష్ట్ర ప్రజలు చీ అంటున్న పాలన పోవాలి. రాష్ట్రానికి నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. ఎవరైతే కావాలి రావాలి జగన్ అన్నారో వాళ్ళే పోవాలి. జగన్ రావాలి, బాబు కావాలి, లోకేష్ అనే పరిస్థితుల్లో వచ్చారు. ఎందుకంటే జరగంటారు బాబు. ఎలా జీవించాలో కూడా అర్థం కాని పరిస్థితులు రాష్ట్ర ప్రజలకి. అన్ని మాఫియాలు ఇష్టలేదు. ప్రతిసారి ప్రతి ఒక్కరు చెప్పి చెప్పి మనం విని వింటూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డికి మాత్రం వినబడతాయి. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక్కసారిగా గట్టిగా తమ్ముళ్ళు రావాలి జగన్, రావాలి బాబు. చీకటి పాలన మనకు వద్దు, చంద్రన్న పాలన మనకు ముద్దు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే రాష్ట్రానికి బాబు రావాలి. రాష్ట్రానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు గారు. పొందాలని కోరుకుంటున్నాను భక్తులందరినీ.
మురళి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు ఎవరి పేరు చెప్తే వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో గడగడానికి వ్యక్తి అభివృద్ధిని రైతాంగానికి ముచ్చమని ఎత్తుపోతున్నా రైతులకు వీలందించిన వ్యక్తి మన మాండి శివానందరి మాజీ మంత్రి గారు మహిళకి అన్ని శాఖలుగా పనిచేసిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వానికి లోపలగా మన నంద్యాల జిల్లాకి అధ్యక్షులు మళ్ళీ రాజశేఖర్ గారికి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆ భూ కబ్జాలు గనులు అన్నింటికి దీనిగా ఎదుర్కొన్న వ్యక్తి ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు మరి అర్జున్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి మరి గిరీష్ రెడ్డి గారికి మరి ఎన్ఎస్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ జయశ్రీ గారికి మరి ప్రసాద్ రెడ్డి గారికి చాలా మంది వస్తువులు ఎన్ఎస్ఎల్ గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం మహిళలకు పత్రికా సోదరులకు పోలీసు మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక పండుగ రోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే మహానగరంలో అది 6 అంశాలతో మహిళలకు పెద్ద పీడాలని దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా మహిళల జనాలు పరకం చేయాలంటే ఉచితంగా మరి 18 సంవత్సరాల విద్యార్థులకి 1500 రూపాయలు అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది జగన్ మోసం చేయలేదు కాబట్టి జరిగిన అమ్మఒడి దగ్గర అదిగా భరోసా ఇస్తూ రైతులకి మరి దాదాపు 20,000 ఎకరకు నిరుద్యోగులకి విద్యార్థులకి 20,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారా ఏకైక నారా చంద్రబాబు గారంటే మాకిస్తే మాకు తిరిగి మొదటి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి కదా సొంత బాబాయిని చంపి గొడ్డల పోటీ కూలిపోటీగా వచ్చి రాజకీయాల్లో తిరుగుతున్న వ్యక్తి కాదు. చేతితో సృష్టించాలన్నా చేతితో తెలియాలన్నా అది నారా చంద్రబాబు వ్యక్తిని సాధ్యమవుతుంది కదా. తెలుగుదేశం పార్టీ సాధ్యమవుతుంది కదా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెలుగుబడిన వర్గాలు బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలంటే పెద్ద బిడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్యార్థులకి పెద్ద బిడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని మనందరూ ఈరోజు మాజీ శివానంద డాక్టర్లు మరి ఇక్కడ నందుపక్షుల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలంటే సైనికులుగా పనిచేయాలి. ఈ యొక్క సైకం ముఖ్యమంత్రిని ఆర్థిక నిలబడాలి. మరి మనం జైలు పంపించాలంటే బుద్ధి చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మధ్యలో వచ్చి అబద్ధంగా పోవాలి. చూశారు గొప్పగా చెప్తారు. ఆయన యొక్క చెల్లెళ్ళు ఆయన సొంత చెల్లిని తల్లినే మరి తల్లిని కొట్టిన వ్యక్తి వాళ్ళని కాపాడుకోవాలి కదా. మీరందరూ ఏ విధంగా భావిస్తారని తెలియజేస్తూ ఎందుకంటే టైం లేదు కాబట్టి మనకందరికీ పెద్ద పెద్ద పార్టీ మనందరూ బాగుండాలంటే అమరావతి ఉండాలంటే మన రైతులు బాగుండాలంటే కార్మికులు బాగుండాలంటే సత్యాలు బాగుండాలంటే నిరుద్యోగులు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన యువకులం మన యువకులు ఏదైతే జనవరి 21వ తారీఖు ఏదైతే యువకులం పాదయాత్ర మొదలుపెట్టారే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఇచ్చింది. ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో
వీడియో తీసుకుంటున్నాం. వద్దులే. సరే సరే మేము చౌదరి తీసేలే పక్క జరగండి. పక్క జరగండి. సరే దేవాల మురళి అన్నట్టు థ్యాంక్ యూ. చాలా బాగా ఇప్పుడు ధర్మం పారంటన్నా రేపు కాబోయే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కావచ్చు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ మామూలు వ్యక్తులను ఏకంగా తెలంగాణ రాజధాని 99% మెజారిటీతో కూడా గెలవబోయే ధర్మాన కుమార్ రెడ్డిని బస్సులో భాగంగా అంతకొట్టుకొని నియోజకవర్గంలోనూ చూడడానికి వచ్చారో తాగడానికి వచ్చారు. ఈ గ్రామానికి బాగుపడ గ్రామానికి వచ్చినటువంటి మా అందరూ కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం పలికిదానికి కలిపిన అందరూ కూడా ఈరోజు ఇక్కడ మంచి పట్టుకుంటే ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైం కానీ అంతకుముందు సంజయ్ గారి టైం కానీ నందిపూర్ పేరు చెప్తే రాష్ట్రంలో కూడా నందిపూర్ సైడ్ చూసేది. కానీ చూస్తున్నారని చెప్పి ఒకసారి ఆలోచించండి మీరంతా. నేను తెలియజేయడం ఎందుకంటే పైనసారి మన మానవ ప్రధానమంత్రి గారు ఎంపీ నేను ఏ విధంగా నిరాకరించాలని ఖచ్చితంగా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే దీనికి ఇంతకుముందు ఇక్కడ కొన్ని నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదండి. సూర్యప్రకాశ్ రెడ్డి గారు సూర్యమూరు తర్వాత కర్నూలు పట్టుకోవడం నియోజకవర్గంలో అక్కడ ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయి. కానీ ఇక్కడ నందిపూర్ మీరంతా ఇచ్చింది ఏది? మనం ఏ పరిస్థితుల్లో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అయితే చిన్న కథ వేయాల్సిన అవసరం ఉంది మనందరూ కూడా. ఇక్కడ నేను మాత్రం లేదు ఆరోపించే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ ఎక్కడ ఎంత ఉంటుందన్నా ఇక్కడ అందరూ చెప్పండి 20 లక్షలు 20 లక్షలు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన పొరపాటు ఏదో ఓట్లేసిన ఒకసారి చెప్పని అందరూ అడుగుతుంటే ఆయన వచ్చి అడుగుంటే అందరూ ఓట్లేసినాం. కానీ భవిష్యత్తులో కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ముఖ్యమంత్రి ఇలా మనలోకి తయారు చేసుకుంటే మీకు ఇక్కడ 20-25 లక్షలు ఉన్నటువంటి పేరు ఎక్కడ ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం 50,000కు ₹1,00,000 అవుతుంది. మీరంతా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని చెప్తున్నా అంటే మనకు ఒకప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి కొద్దిగా అందరూ మేలుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే చెప్పనా లాక్డౌన్ నేనేం చేయాలి? తర్వాత పక్కన రెస్టారెంట్లు ఎవరు పనిచేస్తున్నాయంటే ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, బీహార్కి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ విధంగా పరిపాలన నాశనం అక్కడున్నటువంటి నాయకులు వాళ్ళంతా ఇంకొక స్థానంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నుంచుంటేనే కనిపిస్తుంది, నుంచుంటే అసలు కనిపించట్లా. ఖచ్చితంగా పరిస్థితుల్లో మన పిల్లలకు వచ్చినట్టున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన సరైన వాళ్ళిద్దరు కనిపించుకుంటారని చెప్పని అనుకుంటే మొత్తం రాష్ట్రం కూడా నాశనం చేయలేదు. వీడియో చెప్తామంటే కూడా ఈ బ్యాచ్ జరగట్లేదు. వీడియో తీయకపోతే నేను బాధపడుతుంది. నేను మధ్యలో వీళ్ళందరూ మధ్య మధ్యలో వస్తున్నారు.
గారికి పెద్దలు కోట గారికి జయసూర్య గారికి మురళ గారికి ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సభ్యుల గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రముఖ ఎస్పీ నాయకుడు మన జయసూర్య గారు మాట్లాడుతున్నారు. ఈనాటి చైతన్య రథయాత్ర నందిగుట్టు నియోజకవర్గం అల్లూరు గ్రామం నుంచి మొదలుకొని సాయంకాలం మామూలుపట్నం చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసినటువంటి సభాధ్యక్షులు పాదశివానంద సార్ గారికి, అలాగే అతిథిగా వచ్చినటువంటి ఎన్ఎండి పరమేశ్వర గారికి, అలాగే నంద్యాల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ధర్మవరం సుబ్బారెడ్డి గారికి, నువ్వు చేరుగా చేస్తామే నందిగుట్టు నియోజకవర్గ అబ్జర్వర్ దేవలపల్లి మురళి గారికి, అలాగే ఈ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే వాళ్ళ మీడియా సోదరులకు అందరికీ, ఈ మండల నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సూపర్ 6 మినీ మేనిఫెస్టో మన పార్టీ అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించినటువంటి 6 పథకాలను ఈ రోజు ప్రజల్లో జరుగుతుంది. అక్కడికి వెళ్లిన మహిళలు కానీ, రైతులు కానీ, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్ కు ఓటు ఎందుకు వేశాము, మనకు జగన్ ఎందుకు కావాలి, ఎందుకు రావాలని చెప్పేసి ఆ రోజు మనం ఓటేశామని చెప్పేసి యువతీ యువకుల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు గతంలో మానవ గారు ఎంతో కష్టపడి ఇష్టాలను తిరిగేసి తీసుకొస్తే దాన్ని మంజూరు చేయించి పనులు మొదలు టెండర్లు పెట్టి పనులు మొదలు పెట్టిస్తే వాళ్ళకు రావాల్సిన వాటాల కొరకు దాన్ని పెండింగ్ పెట్టారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా పాపపల్లి నియోజకవర్గ ప్రజలారా ఒకటి గమనించండి. గతంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నందిగుట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవస్వానంద రెడ్డి గారు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి విమర్శించుకోవాలి. అయ్యా అనేక గ్రామాలు సిమెంట్ రోడ్లు కానీ, లైట్లు కానీ, తాగునీటి సమస్యలు కానీ, అలాగే గతంలో దళిత వాడల్లో దళిత తేజం అని చెప్పేసి ప్రకటించి ప్రతి గ్రామాన దళితులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. అలాగే సమయం అవసరం అవుతుంది, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సోదరి సోదరులారా ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మనందరం కూడా పసుపు సైన్యంగా తయారయ్యి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఒక్కొక్కరు 50 ఓట్లు సంపాదించి మనం ఓటు వేయించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మానవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ బస్సు యాత్రకు విచ్చేసిన శివానంద రెడ్డి సార్ గారికి, అలాగే ఎన్ఎండి భరతన్ గారికి, గురం సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన మిగతా నాయకులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశము ఈ మినీ మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రోగ్రాం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా గవర్నమెంట్ విషయానికి వస్తే నేను ఒకటే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నాను. నందికొట్కూరులో నియోజకవర్గం మొత్తానికి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి, ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధికి వాళ్ళకి వైసీపీ నాయకులను చర్చకు రావాలని మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే నందికొట్కూరు నియోజకవర్గంలో అది కేవలం శివానంద రెడ్డి గారు ఆ రోజు ఇంట్రెస్ట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని ఫండ్స్ తెచ్చి ఈ రోజు డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో ఈ వైసీపీ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక సిలిండర్ వేసినారా అని చెప్పి మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నాను. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడా కానీ ఇంత ఒక ఇటుక పెట్టారని నేను అడుగుతున్నా. ఈ రోజు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు ఎన్నో ఏదో మున్సిపల్ ఇరిగేషన్ పెండింగ్ లో ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 నెలల్లో దాన్ని పూర్తి చేసి 9 నెలల్లో ఆ రోజు రైతులకు అంకితం చేయడం జరిగింది. ఇవన్నీ సిగ్గున్నాయని చెప్పి వైసీపీ నాయకులు నేను అడుగుతున్నా. ఒక్క పనిగా గుర్తుండే పని నందికొట్కూరులో ఎవరు చేయలేదు. ముఖ్యంగా జైన్ ఇరిగేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇస్తే దాన్ని కూడా ఈ వైసీపీ నాయకులు 4 సంవత్సరాలు ఏ ఒక్క చిన్నది కూడా అలా డెవలప్మెంట్ జరగలేదు. ఇట్లా ముఖ్యంగా చూస్తే ఆ గతంలో ఈ వైసీపీ నాయకులు బాగా వస్తే వర్షాలు డెవలప్మెంట్ ఒకటే నా ఈ రోజు సంవత్సరం అయితే లాస్ట్ ఒక శుభవర్షం లేదు. ఎవరు ఐడెంట్లకు సీఎం ఐడెంట్లకు సీఎం చరిత్రలోనే ఈ రోజు రాష్ట్రంలో ఒక శుభవర్షం లేదు. ఈ రోజు పండించిన పంటకు గిట్టుబాటు లేక రైతులు పట్టుబడులు కూడా ఇంట్లో కట్టుకున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నకిలీ విత్తనాలు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు జరగలేదు. రైతులను చూస్తే గాలి కొనివేసినాడు. ఎక్కడనే కానీ ఈ రోజు ముఖ్యంగా పంచాయతీరాజ్ విషయానికి వస్తే ఈ రోజు చాలా గ్రామాల్లో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీరు లేదు. ఈ సీఎం అసలు ప్యాలెస్ లో నిద్రపోతున్నాడని నేను అడుగుతున్నా. తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు ఈ సీఎం. ఒక సీఎం నీకు అసలు సిగ్గుండే రాజీనామా చేసి ఇప్పుడు ఎలక్షన్లకు రాని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం మౌలిక వసతులు కూడా ప్రజలకు అందించలేక నువ్వు ఎంత దిగజారిపోతున్నావు అని చెప్పి నేను అంటున్నా. ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రలో ఆ రోజు ఏమి వాగ్దానా చేస్తారు మీరు? ఒక్కటి కూడా ఇది పూర్తి కాలేదు. ఇల్లు లేని పేదలకు ఇల్లు స్థలం పెంచినారు ఆ రోజు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1,00,000 ఇల్లు టిక్కో ఇల్లు కట్టి పెడితే 4 సంవత్సరాల్లో దాంట్లో ఉన్న మౌలిక వసతులు కల్పించి దాని ప్రజలకు అందివ్వలేకపోయిన దుస్థితి ఈ సీఎంది. అందుకనే మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, రేపు 2024లో ఖచ్చితంగా ఆ గౌరవ సభల నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు గౌరవ సభలకి పంపించాలంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్ అభ్యర్థులు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించి చంద్రబాబు నాయుడు ఇప్పియాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకొని ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. మన మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని మాట్లాడుతున్నారు. చాలా మంది చాలా విషయాలు ముఖ్యంగా కింద ఉన్నాయమ్మా. 1927లో ప్రాంతంలో నేను 1927లో ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే రైతులు ఆకాశాన్ని చూసి విషయం ఉందో చెప్పి జాలిగా చేస్తా ఉన్నారు. అదే రకంగా 1927లో పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? నీళ్ళు కావాలా, వ్యవసాయానికి నీళ్లు కావాలా, తాగడం నీళ్ళు కావాలా, పరిస్థితి నీళ్లు కావాలా. మళ్ళీ ఇన్ని రకాల నీళ్లు కావాలంటే మన కళ్ళ ముందు నుంచి కూడా ఎన్టీ రామారావు గారు తెలుగులో చూపినారు. ఇంకా కంప్లీట్ కాలే 1927లో. కె కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఏం చేయాలని దాదాపు 4-5 దాడులు తీసుకుని ఎన్టీ రామారావు గారి దగ్గర పోయారు. అప్పుడు కె కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, నెల్లూరు మంత్రిగా ఉన్నారు. పోయిన తర్వాత అందరూ కలిసి కె కృష్ణమూర్తి వర్షాభావం ఎన్ని బోర్లు కావాలని
నిజానికి ఇంతవరకు రైతుమారెడ్డి గారు ఎమ్మెల్యేగా 200 వాళ్ళకి నీళ్ళు వేసిన నీళ్ళే కాబట్టి అంటే చెరువులు వేసాం చెరువులు కూడా నిలబడ్డా ఏం చేయాలి ఇంకా పెట్టినాము సార్ మళ్ళా పోయా మళ్ళా అడిగినాం ఏం చేస్తే బాగుంటుంది ఎన్టీ రామారావు గారు అడిగితే అప్పుడు సజెషన్ చేసే కుమారెడ్డి గారు కానీ ఐదు గారు కానీ సుబ్రహ్మణ్యం ఇంజనీర్ ఆయన చెప్తాడు కోస్టల్ జిల్లా కృష్ణా జిల్లా చెందిన వాడైనా రాయలసీమ రాయలసీమ ఆయనే గుర్తించడం ఆయన చేసిన ప్లాన్ అని రమణారెడ్డి గారు రాజశేఖర్ గారు కానీ రాయలసీమ చూపించామా మీకు అప్పుడు ఆయన పిలిపించిన తర్వాత ఆయన చేశాడు అంతా తిరిగాము వెయిట్ చేయలేదు తెలుగు మీరు బతకచాల దగ్గర నుంచి తీసుకుని ఇంట్లో నీళ్ళు వస్తే ఇంట్లో ముందు దారులుగా అప్పుడు 4 రూపాయలు ఆ 1 సంవత్సరం ఉండాలని కష్టపడేదాన్ని నిలబడి మనం ఇక్కడ తెలిసి ప్రాతినిధ్యం వేస్తా ఉన్నారు ఉద్యోగాలు గారి పని అప్పటికి దాదాపు 1.5 కావాలి ఇప్పుడు కలిస్తే ఇప్పుడు రావాలంటే మన వ్యవసాయం కానీ దాదాపు మరి ఇప్పుడు ప్రాజెక్టు చేసిన జగనన్న వచ్చినాడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు రూపాయలు ఉన్నాయంటే అదేవిధంగా కూరగాయలకి మిగులుతా ఉన్నాయి కూరగాయలకి పరిస్థితి ఇప్పుడు వర్షాభావం ఉంది దీని కారణం శంకుస్థాపన చేసి హైదరాబాద్ నిర్మించడం చెప్పాలి అన్న కూడా ఎందుకు తీసుకుని చేసుకుంటాడు పరిస్థితిలో ఉన్నాం మన వ్యవసాయం కూడా కావాలని నీళ్ళు దాన్ని కూడా ఆ పట్టి కూడా మనకు వెళ్ళిపోయిన తర్వాత 2 కేజీలు ఉన్నాయి ఆ 2 కేజీలు కూడా తాగడానికి కావాలి ఫస్ట్ ఇంపార్టెన్స్ తాగడానికి నీళ్ళు కావాలి తర్వాత వ్యవసాయానికి కాబట్టి మంచి కార్యక్రమం చేసిన మానవుడు ఎన్టీ రామారావు గారు కంప్లీట్ చేసిన తర్వాత 1994లో ఆయన కంప్లీట్ చేసి అన్ని బ్లాక్ వారికి చేయడం జరిగింది అంటే ఒక ఉత్పన్నంలో చేసినారు అదే విధంగా ఇక్కడ నీళ్లు దాదాపు 70 రోజులు ఉన్నాయా నీళ్లు దాదాపు కుప్ప వరకు పోయినాయి అక్కడ కూడా పనిచేశాం కుప్పంలో పెట్టి వెళ్ళినాం ఆడ గంగమ్మ తల్లికి ఆడ తప్పులో చేశారు ఆ రకంగా కమిట్మెంట్ అనేది మన జిల్లాలో ఎవరు తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం కట్టారు అది మనకేమైనా పారిశ్రామిక హబ్ చేయాలా ఇంకొక కడుపులో పెడుతుందా ఈ జిల్లాలో పారిశ్రామిక కావాలా పడవ ప్రాంతం పడవలు కానీ పడవ అక్కడ వ్యవసాయం నడపడానికి ఏమీ లేవు కాబట్టి ఆ అంతా కాబట్టి ఆ ప్రాంతాన్ని చేశాడు మా ఇంటి పెట్టాను ఎక్కడ ఎక్కడ ఉంది మైనార్టీ మా జిల్లాలో జిల్లా ప్రాంతంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళు నచ్చిన కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు ఏమో చేశాడు ఒక్క
ఇంకా పని చేస్తున్నారండి. ఎన్ని పని చేశాం, ఏ రోజు తెలంగాణలో జరిగే కార్యక్రమాన్ని నేను ఇచ్చాను. రాష్ట్ర ముఖ్య కార్యక్రమాలు పంపించాం, కేంద్రాలు పంపించాం, సంస్థలు పంపించాం. మీకు ఏ కార్యక్రమాలు సాధికారంగా చెప్పాము. ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ స్థలాలు ఇచ్చి మీకు ప్రకటించడం జరిగింది. మీకు మంచి కార్యక్రమం చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అవును. మన వారికి కానీ అదేవిధంగా రైతు సంఘం కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ సంవత్సరం ఉంది. ఏం వేసుకోవాల్సిన అవసరం లేదా? మన మధ్యలో వెళ్ళి కరెక్ట్ చేయాలి. 4 రూపాయలు పెంచాడు ఆయన. ఇతరులకు ఏమన్నాడు, మీరు 3 ఇల్లు దాకా మీకు లేదన్నాడు. అంటే రేటు మీరు 3 రేటు పెంచి 3 ఇల్లు దాటిపోయి చెప్పి లక్షలాది మందికి కార్డు చేశాడు. వాళ్ళు ఉపాధి చేసేసాడు. ఇన్ని రూపాయలు కూడా పనిచేశాడు. అప్పుడు మళ్ళా తెలుగుదేశం రావాలి. దాదాపు 2,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ముందు అన్నారు ఆపరేషన్ మాత్రం కనీసం 200 కిలోమీటర్లు తిరుగుతాను అని చెప్పి మన ఘన చరిత్ర ఇప్పుడు రాష్ట్రాలుగా 200 కిలోమీటర్లు ఆయన భారంగా వర్షంగా రాత్రుల్లో తిరగడం జరిగింది. రాత్రి దాదాపుగా 5 వారికి చాలా కార్యక్రమాలు ఇబ్బంది. చంద్రబాబు అటు తిరుగుతున్నాడు. టీకే లేదు, అటు తిరుగుతాను. పార్టీ అభివృద్ధి పార్టీలో అది సంక్షేమ కార్యక్రమం మాట్లాడారు. మంచి ముందు వచ్చింది కాలేదు. మన ప్రాంతంలో మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాలు ఆయన పార్టీ విధానం చదవడానికి రోజు ముందు మాట్లాడుతున్నాను. ముందు మాట్లాడుతుంది అప్డేట్ వస్తేనే మనకు కూడా మీరందరూ కూడా అందరూ సమావేశంగా ఏం జరిగినా ఏం జరిగిందో నాకంతా చేసి మంచి కావాలి. మంత్రి నేను మంత్రి అయినా, స్పీకర్ అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా ఇవన్నీ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ తెలుగుదేశం పార్టీ దాకా తెలుగుదేశం పార్టీ అధికారులు ఆ రోజు నుంచి పనిచేస్తా ఉంటాం. 40 సంవత్సరాల నేను కూడా పార్లమెంట్ ఉత్సాహం నిలబడడానికి తీసుకురావాలి. నిరంతరం ఆలోచన అందరూ మాట్లాడుకోవాలి గారు సంపర్కం చేయకుండా పాల్గొంటారు ఆయన అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. మా ఎంపీ కూడా చేశారు. ఆయన తీవ్రం చేస్తారని ఎప్పుడు వచ్చారా ఆ ఎంపీ చెప్పండి. ఏది ఎవరి తెలుసుకున్నాడని ఒక్క పని కనీసం 7 ప్రజలను మూసేసిన తర్వాత కనీసం తెలుగు దానికి చూసుకోవాలి. ఆయన 5 కోట్ల రూపాయలు చాలా అందరికీ పంచాలి. 5 కోట్ల రూపాయలు మొదటి కాలేదు. 5 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి కార్యక్రమం గురించి పాల్గొనాలి. ఇండియా కనబడేది ఈ రాయలసీమ కూడా కనబడలేదు. మా ఎంపీ మాకు తీసుకురాలేదు. కాబట్టి ఈ శాసనసభ చూడలేదు నాకు తెలుసు. కానీ మన ఎంపీ మాట్లాడితే ఇక్కడ కనబడలేదు. ముందు ఉంటే మంచిది. అందరూ మంచిగా కలిసింది పాడేది జరుగుతా ఉన్నా. మన శివరాం రెడ్డి గారు ఎంపీ కాబట్టి గురించి ఇక్కడ ఆయన ఎన్టీఆర్ ప్రకటన ఢిల్లీ తప్పించి మంత్రిగా ఎక్కడ వస్తారని 35 సంవత్సరాల నుంచి చెప్తారు. ఇక్కడ నుంచి కొంతమంది మాట్లాడి ఈరోజు మంత్రుల కావాలని మన ప్రశ్న షాదీఖాన్ని హెచ్చరించారు. సుబ్బారెడ్డికి ముందు సార్ ముస్లింలు అడిగినారు. షాదీఖానికి హెచ్చరించి నేను జీవో ఇచ్చి 40 సంవత్సరాలు అయితే ఇంతవరకు షాదీఖాన్ని వేసుకున్నాను. ఎందుకంటే మంచి చెప్తున్నారు అంటే అవకాశం వచ్చింది. మన ఢిల్లీ పోవాలా, తీసుకురా పోవాలా, రావాలా, పోవాలా అమ్మాయికి అమ్మ సీతారామ ద్వారా
ప్రభుత్వాలు ఇక్కడ నడపాల ప్రభుత్వాలు ఇది చట్టం ఈ మొదలు సంపాదించారు జింకలు కొంతమంది రంపుల మాటలు 16 రూపాయలు ఉన్నాయి. జగన్ చెప్తూ ఇప్పుడు పోతారు పార్టీ పేపర్ బ్యాంకు లేదు ప్రభుత్వానికి బాధ్యత మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యంగా కొన్ని అప్పట్లో ఎన్టీ రామారావు గారు అక్కడ రిజర్వాయర్ కట్టించడం జరిగింది 1985. ఇది ఇప్పుడు అది మొత్తం లీకేజ్ పరిస్థితి, దానికి కనీసం మరమ్మతులు చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి లేదు. పాలు కాడండి తర్వాత లేదమ్మా ఎంత ఒకటి 10 రూపాయల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ 5 రూపాయలు పసుపు 10 రూపాయలు చెప్పడానికి ఈ బస్సు యాత్ర దీనితో పాటు ప్రతి ఇంటికి కూడా గడప గడప కూడా రేపు తెలుగుదేశం నాయకులు వచ్చి మీకు వివరిస్తారు. ముఖ్యంగా మొన్న మేలో జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ మానాడులో ఢిల్లీ నుంచి ఢిల్లీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దాంట్లో రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు రైతు పౌరులు కేంద్రాలు ఏ విధంగా నిలుస్తున్నారు. మీరు उसके बाद जो स्ट्राइक ఇప్పుడు ఆ పరిస్థితి మీకు ఎప్పుడైనా వస్తుందా? ఇప్పుడు ఎప్పుడైనా మీకు మొక్కజొన్నకు ధర లేకుంటే కొంటున్నారా? గత సంవత్సరము కల్తీ విత్తనాలు మొలకజొన్నక అవి కల్తీ విత్తనాలు వచ్చి రైతాంగం చాలా మందికి దిగుబడి తగ్గింది, రైతాంగం చాలా మంది దెబ్బతిన్నారు. కానీ ఒక్క రేడర్ మీద కానీ ఒక సీడ్ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేయలేదు. पेड़ पोडला పేడ్లు అయితే ఎదుర్కొంటాయి. అదే ఒక్క కోళ్ళ రూపాయి ఉన్న క్రేన్ ఒక కూడా ఉన్నాయి, పేడ్లు అయితే ఎదుర్కొంటాయి. మన చంద్రబాబు నాయుడు టైంలోనే ఎప్పటి నుంచో 30-40 ఏళ్ల నుంచి ఇస్కాల గ్రామస్తులు మాకు లిఫ్ట్ కావాలని మరోవారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే లిఫ్ట్ శాంక్షన్ అయింది 20 కోట్లతో. పని కూడా మొదలు పెట్టించి పైపు కూడా అన్ని వేసినాక ఇప్పటికి కూడా ఈ 4 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కంప్లీట్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక సాధించినది ఏమంటే చంద్రబాబు నాయుడు కట్టించిన బిల్డింగ్ల మాత్రం రంగులు మాత్రం ప్రమాణంగా ఇస్తున్నారు తప్ప ఏమీ చేయలేదు. కూడా ఇంత యజ్ఞ 47 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ప్రజలు అంత మంచి ఆశీర్వదిస్తే 150 ఒక్క సీట్లు ఇస్తే ఇంత
చేతగాని ముఖ్యమంత్రి తీసుకున్న ముఖ్యమంత్రి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాష్ట్రం కోసము ఎంతో విజన్తో ఇండస్ట్రియల్ హబ్ మరొకళ్ళు పెడితే మన చంద్రబాబు నాయుడు, అనంతపూర్లో కియా మోటార్స్ పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వల్ల అమర్నాథ బ్యాటరీస్ దగ్గర రోజు 10,000 కోట్ల యూనిట్ ను చిత్తూరు నుంచి హైదరాబాద్ తరలించడం జరిగింది. కియా మోటార్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మీరు ఓటేస్తే పొరపాటు కూడా ఇక అది కూడా తరలించబడుతుంది. ఇక్కడ కూడా మనము ఓరకల్లనే మీరు చూస్తున్నారు. కొన్ని సోలార్ యూనిట్స్ గ్రీన్ క్వాలిటీ వగేరా కొన్ని వందల యూనిట్స్ కొన్ని వేల ఎకరాల్లో కొన్ని వేల మెగావాట్స్ స్థాపించబడుతున్నాయి. అదేవిధంగా జరిగింది. ఇక్కడనే మన పక్కన కూడా జైన్ ఇరిగేషన్ అది కూడా ఓకే చట్టం వస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ యాక్సెస్ వస్తాయని చెప్పి జిఎస్టీ వస్తుంది. మీకు సంక్షేమాలకు డబ్బులు అవైలబుల్ ఉంటుందని చంద్రబాబు నాయుడు దూరదృష్టిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తీసుకున్నా మళ్ళా ఎంతో విధంగా ముఖ్యమంత్రి కావాలి కనుక ఇండస్ట్రీస్ వస్తేనే ఏముంది, రాకపోతే ఏముంది, అప్పులు చేసి మీరు బటన్ ద్వారా బటన్ వచ్చి కొద్ది మందికి సంక్షేమం వస్తాను తప్ప న్యాయం చేస్తలేడు. ఇదే విధంగా మన రాష్ట్రము కొనసాగిస్తే ఇది బీహార్ కన్నా ఇంకా కిందికి వెళ్ళిపోయే ఆస్కారాలు ఉన్నాయి. ఇందాకనే ఒక చెప్పడం జరిగింది, మనకు రాష్ట్రంలో ఏ హోటల్ చూసినా ఒడిశా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పోతే ఇక్కడ చూసినా ఆంధ్ర వాళ్ళు జగన్మోహన్ పరిపాలన చాలా అంత క్షేత్రంగా ఉంది. దీనికి ఇంకోటి చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఒక అవకాశం ఇస్తాము. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఇరిగేషన్ అయితే మంచి చెప్పినని ఇచ్చారు ఆ రోజుల్లో. ఈయన కూడా అదే విధంగా మంచి చెప్పాలంటే ఇరిగేషన్ మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎక్కడ కమిషన్లు బాగా వస్తావో అటువంటి దాని మీదనే శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ రోజు మీరు తెలుగుల గంగకు చూస్తున్నారు, లైనింగ్ చేస్తున్నారు. లైనింగ్ ఎందుకు చేస్తున్నారంటే దాంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉండేది. ముఖ్యమైన మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ ఉండదు. మీ బావులు కూడా వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతాయి. మీకు ఇండైరెక్ట్ గా నష్టం తప్ప రైతాంగానికి లేదంటూ. అదేవిధంగా మన రోడ్ వైడనింగ్ కూడా ఆ రోజున నాకు వచ్చింది 2005-6 లో ఎక్సైజ్ కోసమని ఎకరా 50,000 ఉంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎకరా 20 లక్షలు అవుతుంది. ఈ రోజు నష్టపరిహారం కింద రైతాంగానికి రోడ్ వైడనింగ్ లో ఇచ్చేది కేవలము 5-6 లక్షలు ఇస్తున్నారు. కొద్ది మందికి నీటి వసతి ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తున్నారు. 2013 చట్టం ప్రకారము మార్కెట్ వాల్యూ మీద 300 ఇవ్వాలి. అంటే ఈ రోజు దీన్ని భూమి 20 లక్షలు ఈయన మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 60 లక్షలు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రైతాంగానికి అటువంటి మేలు చేయించుకోలేదు, ఇంకా నష్టమే చేయదలుచుకుంటుంది. కేవలము ఇక్కడ ఉన్న ఒక నాయకుడు తండ్రి నందికొట్కూరు మున్సిపాలిటీలో కొనుక్కున్న 10 లక్షల పొలానికి మాత్రము జగన్మోహన్ రెడ్డి ₹1 కట్టిస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సో ఇటువంటి కరెక్ట్ గవర్నమెంట్, ఇంత చేతగాని గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడ లేదని కూడా చెప్తున్నాడు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అందరికన్నా ధనికుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. 30 మంది ముఖ్యమంత్రులుంటే 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తి విలువ మనము కూడగలితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఆస్తితో కన్నా తక్కువ విలువ ఉంది. అంటే ఏ విధంగా ఈ రక్తం పీడించి సంపాదించడం మీకే అర్థమవుతుంది. ఇసుక రంగం అయితేనేముంది, మైనింగ్ మాఫియా అయితేనేముంది, అదేవిధంగా మాఫియా అయితేనేముంది, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి దందా చేసుకుంటా ఆల్మోస్ట్ కార్పొరేట్ స్టైల్లో ఆయన పేద కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి కాలేదు.
మళ్ళా కూడా రేపు ఎలక్షన్ కూడా మేము చెప్తున్నాం కదా, కనీసం అంటే ఓటుకు 2,000 కాకుంటే 5,000 అయినా ఇచ్చే శక్తి ఉన్నది కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీకు మోసం చేశాడు. మీరు మోసపోతే ఇంకా మీ పరిస్థితి ఇంకా అధ్వానం ఉంటుంది కనుక మీరు గుర్తు చేసుకొని అభివృద్ధి కావాలి, అభివృద్ధితో పాటు సంక్షేమంగా కావాలి. మన రాష్ట్రము మళ్ళా భారతదేశంలో మంచి 2 ర్యాంకులు ఉండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని కోరుకుంటూ మీకు రేపు మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభ్యర్థులు ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా వాళ్ళు భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేస్తూ మీ వల్ల ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన మండల్ లీడర్స్ మన కరుణాథ్ రెడ్డి, తిమ్మారెడ్డి, రవి అదేవిధంగా అన్నం నాయకులకు నా ధన్యవాదాలు. అది చెప్పయ్యా బాబు, నువ్వు ఆ సౌండ్ ఏమైనా వినిపించిందా? దేశంలో